నువ్వు మంచి క్రియలు చేస్తే మంచి ఫలాన్ని పొందుతావు, దుష్క్రియలు చేస్తే దుష్క్రియల యొక్క ఫలితాన్ని పొందుతావు. దేవుడు ప్రతి ఒక్కరికి ప్రతిఫలం ఇస్తాడంట. దేవుడు ఏమిస్తాడంట? ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే ప్రార్థనకు వచ్చే ప్రతిఫలం పొందుతావు. నువ్వు ఉపవాసం చేస్తే ఉపవాసానికి ఉన్న ప్రతిఫలం పొందుతావు. నువ్వు దేవునికి ఇస్తే ఆ ప్రతిఫలాన్ని పొందుతావు. నువ్వు ఇతరుల్ని ప్రేమిస్తే ఆ ప్రతిఫలాన్ని పొందుతావు. నమ్మకంగా జీవిస్తే ఆ ప్రతిఫలాన్ని పొందుతావు. తగ్గింపుతో బ్రతికితే ఆ ప్రతిఫలాన్ని పొందుతావు. పాపము చేస్తే ఆ ప్రతిఫలాన్ని పొందుతావు. అబద్ధము చెప్తే ఆ ప్రతిఫలాన్ని పొందుతావు. మోసం చేస్తే ఆ ప్రతిఫలాన్ని పొందుతావు. దేవుని సన్ని ఎగ్గొడితే ఆ ప్రతిఫలాన్ని పొందుతావు. ప్రతి దానికి ప్రతిఫలం ఉంది. రహస్యం ముందు చూచుచున్న మీ తండ్రి మీకేమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి అమ్మ చూడట్లేదు, నాన్న చూడట్లేదు, ఇంట్లో వాళ్ళు చూడట్లేదు, పెద్దోళ్ళు చూడట్లేదు, సేవకులు చూడట్లేదని నీ ఇష్టం వచ్చిన జీవించద్దు. నిన్ను నన్ను చూస్తున్న దేవుడు నీ క్రియలన్నీ ఎరిగినవాడు.